హాయ్ అండి. ఇవి ఢిల్లీ బచ్చల కూరతో చేసిన పచ్చడండి. పిల్లలు చాలామంది ఆకుకూరలు ఇష్టపడరు. కానీ అవి పప్పులో వేసినా, లేదా ఇలా పచ్చడి చేసినా ఎంతో చక్కగా తింటారండి. ఇక్కడైతే మీరు తినే కారాన్ని బట్టి తీసుకోండి. ఈ యొక్క ఆకుకూర కళ్ళకి చాలా కూడా మంచిదండి. మామూలు బచ్చల కూర కంటే కూడా ఈ బచ్చల కూర కొంచెం రుచి ఎక్కువగా ఉంటదండి. చాలా చాలా బావుంటది. ఇది నేనైతే రోటి పచ్చడి చేసి ఉన్నాను. ముందుగా ఒక్క స్పూను ధనియాలు తీసుకున్నానండి. ఒక స్పూను జీలకర్ర, పావు స్పూను మెంతులు. అవి వేగిన తర్వాత మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు తీసుకోండి. అవి కూడా చక్కగా వేయించుకోండి. అవి వేగిపోయిన తర్వాత ఏ ఆకుకూర అయితే ముందుగా మనం కడిగి తీసుకున్నామో ఆ ఆకుకూరని దాంట్లో మగ్గబెట్టేయాలండి. ఇది ఏమీ కట్ చేయక్కర్లేదు. ఎందుకంటే మనం మిక్సీ పడతాం కాబట్టి ఇక కట్ చేయక్కర్లేదు. నేను ఇక్కడ 5 టమాటాలు తీసుకున్నా, అంటే పావు కేజీ అన్నమాట. అవి కూడా 2గా చీల్చుకొని వేసుకున్నాను. చింతపండుకు బదులు ఇక్కడ నేను మామిడికాయ గుజ్జు తీసుకున్నానండి. ఎందుకంటే చాలా చాలా బావుంటది. సంవత్సరం అంతా కూడా మామిడికాయ గుజ్జు నేను నిల్వ చేసుకుంటాను. దాని ప్రాసెస్ కూడా మన వీడియోలో మన ఛానల్లో ఉందండి. మీకు నచ్చితే వెళ్ళి చూడండి. ఒక్కసారి ఇలాగ పచ్చడి ఏ ఆకుకూరతో అయినా కానీ ఈ రకంగా గనక చేశామంటే ఇష్టపడని పిల్లలు కూడా ఎంతో చక్కగా తింటారండి. చివరగా నేను దానికి ఇంగువ ఎక్కువ వేసి తాలింపు వేశాను. దీని టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. మా ఇంట్లో అయితే చేసిన ఒక్క గంటలోనే ఆ పచ్చడి మొత్తం కూడా అయిపోయింది. మీ రుచికి తగిన విధముగా సాల్ట్ వేసుకోండి. 4, 5 ఎల్లుల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ కలిపి నేను మిక్సీ పట్టుకున్నానండి. మొత్తం కూడా మిక్సీ పట్టుకున్న. ఆ తర్వాత తాలింపు వేసుకున్న. తాలింపు వేసుకోకుండా ఇలా తిన్నా కూడా కూర అయితే చాలా చాలా ఈ పచ్చడి బాగుంటుందండి. కూర కంటే కూడా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. లైక్ చేయండి. మీ కామెంట్స్ నాకు తెలియచేయండి. చక్కగా తాలింపుల్లోనండి ఎల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం ఇంగువ ఎక్కువ వేసుకోండి. ఇంగువ, కరివేపాకు ఇవన్నీ వేసుకొని తాలింపు పెట్టుకుంటే చూడటానికి బాగుంటుంది, తినటానికి చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ విధంగా బచ్చల కూరతో పచ్చడి చేసి చూడండి. ఇంటిల్లో పాది మరలా మరలా కూడా మీ చేత చేయించుకుంటారు.